మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా, ఇదిగో నాయనా, గడిచిన దినమంతా కూడా మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు నాయనా. మేము మీ యొక్క సన్నిధికి దూరంగా ఉన్నప్పటికీ మమ్మల్ని క్షమించి ప్రేమించి ప్రభువా, ఇదిగో నాయనా, మరొక భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభువా, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసావు నాయనా. ఇదిగో నాయనా తండ్రి ప్రభువా, ఎంతగానో మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నావు తండ్రి. కానీ మేము ప్రభువా ఏమి ఇవ్వలేకపోతున్నాం తండ్రి. ఇదిగో నాయనా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. దేవా, ఇదిగో నాయనా తండ్రి ప్రభువా, ఇదిగో నాయనా, మరి ఏ విధమైనటువంటి ఇదిగో నాయనా వజ్రాలు కానీ వైడ్యూర్యాలు కానీ ఇదిగో తండ్రి మా నుంచి ఆశించట్లేదు ప్రభువా. బంగారమైనను వెండినైనను ఆశించట్లేదు నాయనా. దేవా, ఇదిగో తండ్రి, మీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించండి అని అంటున్నావు. ఇదిగో తండ్రి ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో భారము కలిగిన హృదయాలతో నాయనా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఇంతవరకు ఈ ఆరాధన అంతటి కార్యక్రమాన్ని మీరు నడిపించారు నాయన. ఇదిగో తండ్రి, వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, వాక్యాన్ని వింటూ ఉంటుండగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ ఆత్మ ప్రత్యక్షత ఈ స్థానంలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నాయన తండ్రి, వింటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలు అర్థం చేసుకుని మనసును వారికి ఇవ్వండి. నీ మాటలు ఇదిగో ప్రభు వాక్యాన్ని ఇదిగో తండ్రి మరి ప్రకటిస్తూ ఉండగా తండ్రి ప్రభు నన్ను మీరు మరుగుపరిచి మీ స్వరాన్ని మా అందరికీ వినిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. దయచేసి ఎవరు కూడా మరి అనాలోచనగా ఉండవద్దు. మనము లోకంలో పాపం అనేటువంటి బానిసత్వంలో, దరిద్రతలో, భయంకరమైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి దినాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులను చేయడానికి దరిద్రులమైనటువంటి మనలను, బానిసత్వంలో ఉన్నటువంటి మనలను, ఏ విధమైనటువంటి అర్హత యోగ్యత లేనిటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆ పరలోకపు ఆశీర్వాదమును మనకివ్వడానికే దేవుడు మనను ఏర్పాటు చేసుకొని ఆయన పిలుచుకొని ఆయన సన్నిధానంలో ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప వాగ్దానం ఉంది. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తి బానిసత్వం కింద నలిగిపోతూ ఉన్నారు. దరిద్రమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. సరైనటువంటి వస్త్రాలు లేవు, సరైనటువంటి ఆహారం లేదు, భయంకరమైనటువంటి దీనత్వాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ప్రియారా, దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని మీకు ఇస్తాను. వారికి గొప్ప వాగ్దానం ఉంది. కానీ ప్రియరా, ఆ వాగ్దానాన్ని వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు ప్రియరా ప్రేమామయుడు గనుక, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు గనుక ఆ యొక్క ఇజ్రాయేలీలు అని ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని అక్కడి నుండి విడిపించి గొప్ప ఉన్నతమైనటువంటి దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, దేవుని ప్రజలు దరిద్రతలో ఉండకూడదు, దేవుని ప్రజలు దీనత్వంలో ఉండకూడదు, దేవుని ప్రజలు బానిసత్వంలో ఉండకూడదు, దేవుని ప్రజలు ప్రియరా సమాజానికి దూరంగా ఉండకూడదు, దేవుని ప్రజలు ప్రియరా దిక్కులేని వారిగా ఉండకూడదు. దేవుడు కోరుకునేది అదే. ఒక సీఎం పిల్లలు కానీ, లేకపోతే ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి బంధువులు కానీ పిల్లలు కానీ ఇతను ప్రధానమంత్రి పోస్ట్లో ఉండి, ఒక అధికారిగా ఒక గవర్నమెంట్ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి తనకు పుట్టినటువంటి బిడ్డలు అడుక్కునేవారుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? దరిద్రతను అనుభవించాలని ఎవరైనా కోరుకుంటారా? దీనత్వం అనుభవించాలని ఎవరైనా కోరుకుంటారా?
ప్రియరా, ఎవ్వరూ అలా కోరుకోరు. ఏంటి, వారికంటే గొప్పవాడు మన దేవుడు, వారికంటే శ్రేష్ఠుడు మన దేవుడు. ఏంటి, అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఇప్పుడు ఏంటి, దేవుని ప్రజలు బానిసత్వంలో ఉంటే దేవుడు చూచి ఆనందించేవాడు కాదు, దరిద్రతలో ఉంటే దేవుడు చూచి ఆనందించేవాడు కాదు. తన పిల్లలు ఏంటి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అందుకంటే కదా, నేను మిమ్మను ఆస్తికర్తలుగా చేస్తాను అని వాగ్దానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, మనము కూడా చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన తరువాత, ప్రార్థనలు చేసిన తరువాత ఏంటి, మన మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు మనము దేవుని సన్నిధిలో సాక్ష్యంగా మనము తెలియజేస్తున్నప్పుడు ఏంటి, ఆ ప్రార్థనలు విని ప్రియరా, మన జీవితాలను, మన పరిస్థితులను దేవుడు మార్చి ఏంటి ప్రియరా, మన స్థితిగతులను మార్చినప్పుడు మనం ఎంత సంతోషిస్తూ ఉంటాం. ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఇది కాదండి, ఈరోజు నేను 10 మందికి సహాయం చేసే స్థితిలో నేనున్నానంటే దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడు. ఒకప్పుడు నేను తినడానికి తిండి ఉండేది కాదండి, ఒకప్పుడు కట్టుకుని మంచి వస్త్రాలు ఉండేవి కాదండి, ఒకప్పుడు నా నా బ్రతుకు చాలా దీనమైన బ్రతుకు, ఒకప్పుడు నా బ్రతుకు చాలా దరిద్రతమైనటువంటి బ్రతుకు, ఒకప్పుడు నా బ్రతుకును చూసి అందరూ ఏంటి ఎగతాళి చేసి నవ్వుకునేవారు. ఈరోజు నేను 10 మందికి సహాయం చేస్తున్నాను అని అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, వారి స్థితి మారింది, వారి యొక్క బ్రతుకు మారింది, వారి జీవన విధానం మారింది. ఒకప్పుడు మాకు మంచి ఇల్లు లేదండి అని ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఎందుకో తెలుసా, అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడండి, అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి, నా వరకు నేను జ్ఞాపకం చేసుకుంటే, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని, అక్కడ పెట్టినటువంటి పురుగుల బియ్యం తినేవాడిని, మధ్యాహ్నం వండేవారు, మధ్యాహ్నం తినేవాళ్ళం, మరలా రాత్రి అదే తినేవాళ్ళం, మరుసటి రోజు ఉదయం కూడా అదే మేము తినేవాళ్ళం, ఆ పురుగులతో తినేవాళ్ళం. ప్రియారా, ఆ కూరలు మధ్యాహ్నం వండిన కూర మళ్ళీ రాత్రికి అదే, మరుసటి రోజు ఉదయాన్ని కూడా అదే కూర ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఏంటి, ఈరోజు ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి నాది. కనీసం ఏంటి, ఒక రూపాయి కూడా జేబులో ఉండే పరిస్థితి కాదు. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఏంటి, చాలా నేను సాక్ష్యాలు విన్నాను. ఒకప్పుడు నాకు మంచి గృహం ఉండేది కాదండి, ఈరోజు నేను 10 మందికి సహాయం చేస్తున్నాను. ఒకప్పుడు నన్ను ఎవరింటికి రానిచ్చేవారు కాదండి, ఈరోజు అనేక మంది మా ఇంటికి వస్తున్నారు అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకో తెలుసా, దేవుడు తన బిడ్డలను ప్రియరా ఏంటి, ఎందుకు పనికిరాని వారిగా, దిక్కులేని వారిగా ఉంచాలనుకోడండి. తన బిడ్డలు గొప్పవారుగా ఉండాలని కోరుకుంటాడు, తన బిడ్డలు ఉన్నతమైన వారిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పేతురుగా రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, ఆశీర్వాదమునకు వారసులగుటకే నేను మిమ్మును పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ 2 చేతుల పైకి ఎత్తి చెప్దామా? ఏంటి, ఆశీర్వాదమునకు వారసులగుటకే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను. ప్రియరా, దేవుడు ఎంతో మందిని ఆశీర్వదించాడు, ఎంతో మందిని దీవించాడు. ఏంటి, వారి స్థితి మారింది, వారి యొక్క జీవన విధానం మారింది, వారి పరిస్థితి మారింది. ఈరోజు ప్రియరా, వారు ఎలా ఉన్నారు తెలుసా, గర్వంతో, అహంకారంతో ఉంటున్నారు. ఏంటి, పాత స్థితిని మర్చిపోతూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, ఏంటి, దేవుడిచ్చినటువంటి ఆస్తిని, దేవుడిచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఏంటి, చెడు వ్యసనాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఏంటి, ఎన్నో దినాలు ప్రార్థనలు చేసి, ఎన్నో దినాలు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి దినాలను మర్చిపోతూ ఉన్నారు. అయ్యో, దేవుడు నాకు ఎందుకు ఈ స్థితినిచ్చాడు, దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితినిచ్చాడు అని వారు ఆలోచించట్లేదు. ప్రియారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గల్తీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పౌలు గారు అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటిస్తూ, అనేక ప్రాంతాల్లో ఆయన మందిరాలు కట్టిస్తూ ఉండేవాడు. ఆయన అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టిస్తూ ఉండేవాడు. ఆయన కట్టించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పేవాడు తెలుసా? ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పేవారు కాదండి. ఆయన మాటకు ఇది మ్యూజిక్ వస్తుందేంటి?
పౌలు గారి విషయంలో ఎవరు ఎదురు చెప్పేవారు కాదు, ఎవరు తిరుగు మారు చెప్పేవారు కాదని. ఎందుకో తెలుసు, ఆయన చాలా నిష్ఠగా జీవించాడు, చాలా వాక్యానుసారంగా బ్రతికాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పాడో అనుసరించాడో పౌలు గారు కూడా అలాగే చెబుతూ ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అని అంటే అది ఎంత గొప్ప బ్రతుకు ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది తండ్రులు అంటారు, రే నువ్వు నాలా అవ్వకూడదురా, నాలా బ్రతకూడదురా, నువ్వు నాకన్నా గొప్పగా బ్రతకాలరా అంటారు. తండ్రులే చెప్పలేకపోతున్నారు, రే నాలా బ్రతకాలరా అని. కానీ పౌలు అంటాడు తెలుసా, ఒక సర్వ ప్రపంచానికి అని ఇస్తున్న స్టేట్మెంటు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకో తెలుసా మాట, ఆయన వాక్యానుసారంగా 100% అని జీవించాడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పాడో అనుసరించాడో పౌలు గారు కూడా అలాగే ఆయన చెప్పడమే కాదండి, చెబుతూ ఆయన అనుసరిస్తాడు. చాలామంది చెప్పేవారు ఉంటారు, చాలామంది చెబుతారు కానీ అనుసరించరండి. నిన్న వీడియోలో ఒక మెసేజ్ విన్నాను. ఒక ఆయన ఒక మాట అన్నారు, ఏంటో తెలుసా, మనమందరము కలిసి ఉందాము, కలిసి దేవుని పరిచర్య చేద్దాం, ఒక ఫెలోషిప్గా మనం కూడుకుందాము, మనమందరం కలిసి దేవుని పనులు ముందుకు సాగుదాం. మీలో ఎవరైనా మీరు సిద్ధపడుతున్నారా మాతో కలిసి సేవ చేయడానికి అని సేవకులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కొంతకాలం ముందు అదే వ్యక్తి ఏమన్నాడు తెలుసా, మేము ఎవరితో కలవండి, మేము ఎవరితో రావండి, ఏ ఫెలోషిప్లు అన్ని దొంగ ఫెలోషిప్లు అండి, ఫెలోషిప్లు అందరూ దొంగలండి అన్న మాటలే ఈరోజు ఆ వ్యక్తి స్టేట్మెంట్ మారిపోయింది. నేను కూడా చాలాసార్లు పిలిచాను మీటింగ్స్కి, ఒక వ్యక్తిని పిలిచాను, అదే సమస్యకు సంబంధించిన ఒక వ్యక్తిని, ఇలా మా చర్చిలో మీటింగ్స్ పెట్టుకుంటున్నామంటే రండి అంటే, మేము రాకూడదండి, మీ సంస్థ వేరు మా సంస్థ వేరు అన్నారండి. ఒక ఆయన మన ప్రాంతంలోనే ఉన్నారు, ఆయన మా సంస్థ వేరండి మీ సంస్థ వేరండి, మేము రాకూడదండి, మా సంస్థ ఒప్పుకోదండి అని చెప్పాడు ఆయన. వాక్యాన్ని పిలిచినా రారట. ప్రియరా, ఈరోజు స్టేట్మెంట్ మారిపోయింది. మనుషులు చెబుతారు కానీ చెయ్యరు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏదైతే చెబుతాడో అదే చేశాడు. పౌలు గారు కూడా ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు ఆయన. అందుకే ప్రియరా, ఆయన ఏమంటారు తెలుసా, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడం. అంటే ఆల్రెడీ గలతీయ సంఘానికి ఆయన నియమించాడట. అక్కడ ఏదైతే నియమించానో ఇక్కడ అదే నియమిస్తున్నాను, మీరు అది చెయ్యండి అని చెబుతూ అంటున్నాడు. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లును కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. ఆదివారం ఆరాధనకి ఏం చేయమంటున్నాడు ఆయన, కొంత ధనాన్ని తీసుకుని రమ్మంటున్నాడు. కొంత మీరు తీసుకుని రావాలి, మీ కష్టార్జితాన్ని తీసుకురావాలి, మీరు వర్ధిల్లిన కొలది మీరు తీసుకుని రావాలని ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రియరా. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ 8వ అధ్యాయం 9వ వచనం. ఆయన ధనవంతుడై ఉండియు మీరు దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు దరిద్రుడయ్యాడట? దరిద్రులమైనటువంటి మనలను ధనవంతులు చేయడానికి ఆయన దారిద్రతను అనుభవిస్తూ ఉన్నాడండి. అందుకే గుంటూరు రాజు గారు ఒక పాట రాశారు కదా, దారిద్రతను అనుభవించినావా. బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుంటా పాట పాడిన వ్యక్తి. ప్రియరా, ఇక్కడ మనలను దరిద్రతలో ఉన్నటువంటి మనలను ధనవంతులు చేయడానికి ప్రభువే మన కొరకు దరిద్రుడైపోయాడండి. ఇంకా మనము దరిద్రులుగా ఉండాలనుకుంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. మనము ప్రియరా దరిద్రులుగా ఉండడానికి కాదు ఏర్పాటు చేయబడినది, మనం దరిద్రులుగా ఉండడానికి కాదు అని సన్నిధికి వచ్చింది, మనం ఇంకా దరిద్రులుగా ఉండడానికి కాదు అని సంఘములో ఉంటున్నది. మనము ధనవంతులుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, 10 మందికి సహాయం చేసేవారుగా ఉండాలి, 10 మందికి మేలు చేసేవారుగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడండి. పౌలు గారు అంటారు తెలుసా దెస్సలోనికి పత్రికలో, ఇగో మీ నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు అనుకుంటా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము చూడండి. 33వ వచనం చదువుదాం, మనకు బాగా అర్థమవుతుంది. ఎవని వెండినైనను
బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు ఆ కష్టపడునవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియరా, పౌలు గారు క్రీస్తు మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఏమని ఆయన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే నేను కష్టపడుతున్నాను. నేను ఎవరి మీద ఆధారపడట్లేదు. నేను 10 మందికి సహాయం చేయడానికి నేను కష్టపడుతున్నాను. నా నుండి సహాయం ఇతరులకు వెళ్ళాలి తప్ప ఇతరుల సహాయం నేను పొందుకోకూడదు. నేను ఒకప్పుడు నా స్థితి ఇది కాదు, ఒకప్పుడు నా పరిస్థితి ఇది కాదు. ఈరోజు దేవుడు నా స్థితిని మార్చాడు, నా పరిస్థితిని మార్చాడు. నేను 10 మందికి సహాయం చేసేవాడిగా ఉండాలి, నేను 10 మందికి సహాయం చేసేదానిగా ఉండాలి అని ప్రియరా పౌలు నిర్ణయించుకొని ఏం చేస్తున్నాడంట? ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు చాలా గొప్ప ప్రసంగికుడండి. ప్రియరా, ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన అంతర్జాతీయ వాక్యోపదేశకుడు పౌలు గారు. అలాంటి పౌలు గారు ఒక సందర్భంలో ఏం చేస్తాడో తెలుసా? డేరాలు కుట్టుకుంటాడండి. డేరాలు కుట్టుకుంటాడా? అందరూ అనుకుంటున్నారు, అయ్యండ్రా సేవకుడు కదా, అయ్యో గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్ కదా, డేరాలు కుట్టుకుంటున్నాడంటే పౌలు గారు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడేవారు. ఏమో ఒకవేళ ఆ రోజులు నాకు తెలియదు కానీ పౌలు గారు ఎందుకు డేరాలు కుట్టుకున్నాడో తెలుసా? ఒకరోజు ఒక ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలో ఒక కుటుంబం ఆయన్ను ఆదరించింది. ఆ కుటుంబము ఆ ఇంటిలో బస చేయడానికి వారు ఆ పౌలు గారికి ఆశ్రయం ఇచ్చారు. జాగ్రత్తగా వినాలి. పౌలు గారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో దేవుని కార్యాలు చేయాలనుకుంటున్నప్పుడు, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలనుకుంటున్నప్పుడు ఒక కుటుంబము పౌలు గారిని, అయ్యా మీరు మా ఊరు వచ్చారు కదా, ఇదిగో మీరు ఎన్ని రోజులు ఉంటారో ఈ ఊరిలో మాకు తెలియదు కానీ అన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉండండి, మేము మీకు ఆతిథ్యం ఇస్తామని చెప్పి వారిని, ఆ సేవకుడిని పౌలు గారిని ఆహ్వానించి వారి ఇంట్లో పెట్టుకున్నారండి. పౌలు గారు ప్రియరా తిని పడుకోలేదండి. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆయన సువార్తకి వెళ్ళే టైంలో సువార్తకి వెళుతూ మిగిలిన టైంలో వారితో పాటు డేరాలు కుట్టేవాడు. అకుల ప్రిస్కిల్ ఇద్దరు కూడా వారి వృత్తికి డేరాలు కుట్టేవారు. కానీ పౌలు గారు కూడా వారితో కలిసి పని చేశాడండి. వారితో కలిసి ఆ డేరాలు కుట్టేవాడు. వారి మీద ఆధారపడకుండా, వారికి భారంగా ఉండకుండా పౌలు గారు ఏం చేశాడు తెలుసా? తనకు రాకపోయినా కూడా ఆ డేరాలు కుడుతూ వారితో ముందుకు కొనసాగాడు. ప్రియ, నేను అంటాను, మనము దేవుని బిడ్డలముగా ఎవరి మీద మనము ఆధారపడకూడదు. నా చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక. నా తల్లిదండ్రుల మీద నేను ఆధారపడకూడదండి. ఒకవేళ నేను వాళ్ళ మీద ఆధారపడి ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదేమో. నేను చిన్ననాటి నుంచి అదే అనుకునేవాడిని. ప్రియరా, ఇంట్లో నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు ఫీజు కట్టాలి అర్జెంటుగా అంటే ఒక 1000 రూపాయలు కూడా ఇచ్చేవారు కాదండి. చాలా ఇబ్బంది, చాలా కష్టం. ఎవరి మీద, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తాను, నేను ఎవరి మీద ఆధారపడలేదు నా తల్లిదండ్రుల మీద అని. కనుక ప్రియరా, క్రైస్తవులమైనటువంటి మనము ఎవరి మీద మనం ఆధారపడకూడదండి. పౌలు గారు ఎవరి మీద ఆధారపడకుండా ఒక ప్రాంతానికి వలస వచ్చినట్టుగా వచ్చాడు. ఆయన ఒక ప్రాంతానికి వలస వచ్చినట్టుగా వచ్చి ఆ ప్రాంత ప్రజలతో ఏ గృహంలో అయితే బస చేస్తున్నాడో ఆ గృహస్థులతో కలిసి పౌలు గారు ప్రియులరా వారితో డేరాలు కుట్టేవాడండి. ఎంత గొప్ప మనస్తత్వం చూస్తున్నారా? కనుక ప్రియరా, మనము ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. చూడండి, ఇంకొక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఈరోజు నేను తొందరగా ముగిస్తాను, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. 6వ అధ్యాయము 17వ వచనమేనా? 17 చదవండి. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు
ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకయించుడని ఆజ్ఞాపించుము. ప్రియరా, ఇక ఇంకా కిందకు చదివితే మంచి ఇంకొక మాట కనబడుతుంది. వారు చదవండి, వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చెయ్యువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి పౌలు గారు ఏమని తెలుసా? ఇగో చాలా మంది స్థితి మారిందని అని కూర్చోవండి. ఎవరైనా ఏంటి, చాలా మంది ఇదిగో ధనం వచ్చిన తర్వాత వారి స్థితి మారిపోయింది, గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. అలా ఉండకూడదు. మనము అలా ఉండకూడదు. అలా ఉండేవారుగా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? మనము వాటి మీద మనం మనసు ఉంచకూడదు, కానీ వాటిని ఇచ్చిన దేవుని యందే మనము మనసు ఉంచాలి. వాటినిచ్చిన దేవుని యందే మనము నమ్మిక ఉంచాలి అని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి మాట అంటాడు. మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని. అంటే ప్రియరా, ఏంటి యేసుక్రీస్తు ఒక మంచి మాట అంటారు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే దానికి ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎలాగైతే చూసుకుంటున్నావో, నీకు ఎలాగైతే అన్నీ ఉన్నాయో నీ పొరుగు వానికి కూడా అలాగే అన్నీ చూసుకోవాలి. మనం చేయగలమా? చేయలేమండి. నేను కూడా చేయలేను. ఒకవేళ ఏంటి నా దగ్గర ఒక 10 జతల బట్టలు ఉన్నాయి అనుకోండి, 10 జతలు లేవనుకోండి, ఒక 6 5 ఉంటాయి. ఒక 10 జతల బట్టలు ఉన్నాయి అనుకోండి, నా సహోదరుడు కూడా 10 జతల బట్టలు కోరుకోవాలి. నాకు ఎలాంటి వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు కోరుకోవాలి. ఏంటి వస్త్రాలు కూడా నేను కొనుక్కుని కాదండి, ఎవరో ఇచ్చి వేసుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి చాలా వస్త్రాలు ఎవరో ఇచ్చినవి ఉంటాయి నా దగ్గర. నేను కొనుక్కున్నవి చాలా తక్కువ ఉంటాయి. ప్రియరా, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించంటే నీకు ఎలాగైతే అన్నీ ఉన్నాయో నీ సహోదరుడు కూడా అలాగే ఉండాలి. నువ్వు మంచి బట్టలు వేసుకుని నీ పక్కన వాడు ఏ బట్టలు లేకుండా ఉన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలి తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి 2 జతల బట్టల్లో నీ పొరుగువానికి 1 జత బట్టలు ఇవ్వాలి. నీ దగ్గర 2 సైకిళ్ళు ఉన్నాయి, నీ పొరుగువాడికి సైకిల్ లేదు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి సైకిల్ నీ పొరుగువాడికి ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నియమం అదే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. మనము ఏవైతే మన దగ్గర ఉన్నాయో మనము వారికి ఆ విషయంలో మనము సహాయం చేసేవారుగా మనం ఉండాలి. ఇతరుల కొరకు మనం కష్టపడేవారుగా ఉండాలి. అందుకని అంటాడు కదా, సత్క్రియలను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవాలి. అంటే తన దగ్గర ధనం ఉన్నప్పుడు ఆ ధనముతో ఏం చేయాలి తెలుసా? ఇతరులకు మేలు చెయ్యాలంట, ఇతరులకు సహాయం చేయాలంట. ఎవరుంటారండి? 2016లో ఈ నోట్లు రద్దు కార్యక్రమం జరిగింది. ఏ నోట్లు? 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు కదా. ఆ టైంలో మూటలు కట్టి పడేశారు తప్ప ఎవరికి ఇవ్వలేదండి. మూటలు కట్టి పడేసేవారు, నదుల్లో పడేసేవారు, ఎక్కడెక్కడో పడేసేవారు. కొంతమంది అయితే కాల్ చేసేవాళ్ళు. ఎందుకు? అది ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ మీద కాదు, వాళ్ళకి ఇంకా వాళ్ళ మీదకి చాలా కేసులు ఉంటాయి. ధనాన్ని పడేసేవారు తప్ప ఎవరికి సహాయం చేసేవారు కాదండి. నేనంటాను ప్రియరా, మన ధనము విషయంలో మనం ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వారికి మనము సహాయం చేసే గుణాన్ని మనము కలిగి ఉండాలి. మనం తెచ్చుకున్నామా తల్లి గర్భం నుంచి 10,000 రూపాయలు? మనం తెచ్చుకున్నామా 50,000 రూపాయలు తల్లి గర్భంలో నుంచి? తెచ్చుకోలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? దేవుడిస్తే వచ్చాయి. దేవుడిస్తే వచ్చిన దాన్ని ఇతరులకు సహాయం చేయలేకపోతే అది మరలా నీ దగ్గర ఉంటుందా? ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా ఉండదు, సహాయం చేసినా ఉండదు. ఉంటుందా? ఉండదు. ఈరోజు నా జేబులో 300 ఉన్నాయి, నా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అది. సాయంత్రానికి ఉంటాయో ఉండవో తెలీదు. ప్రియరా, మన దగ్గర ఏదున్నా కూడా ఇది నాకు దేవుడిస్తే వచ్చింది, దేవుడు నాకు ఇచ్చాడు, ఎవరికో సహాయం అవసరమేమో, వారికి సహాయం చేయడానికి దేవుడు నాకు ఇది ఇచ్చాడేమో అని మనం అనుకోవాలి ప్రియరా. అప్పుడు మనము ఇతరులకు సహాయం చేయగలుగుతాం. ఇది నాది, ఇది నేను సంపాదించుకున్నాను, ఇది నేను కష్టపడుకున్నానంటే నువ్వు ఎవరికి సహాయం చేయలేవు. అంత మాత్రమే కాదు, నీ దగ్గర ఉన్నది ఎప్పుడు నీది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయనే, రేపు నీ ముందున్నది
నీ ధనము నీ ఘనము నీ చావు నాపలేవు, తప్పకుండా ఒకనాడు మట్టిలోన కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు. హల్లెలూయా. ఏంటి నాది నాది అనుకుని వాదులాట మనకెందుకు ఈ లోకంలో? ఏది మనది చెప్పండి? ఏది మనది కాదన్న సత్యాన్ని మనం ఎప్పటికీ లేకపోతున్నాం. ఏది మనతో ఉండదని విషయం మనకు తెలుసు. కానీ ఏంటి ప్రియరా, ఇది నాది అనుకుంటాం, ఇది నాతోనే ఉంటుంది అనుకుంటాం. దానివల్ల ఇతరులకు మనం సహాయం చేయలేం ప్రియరా. ఇతరులకు ఎప్పుడు కూడా మనం సహాయం చేసేవారుగా ఉండాలి. ఏంటి పౌలు గారు అంటారు, ఈ నా చేతులు మీ నిమిత్తము కష్టపడినవని మీకే తెలియను. మన చేతులు ఎవరి నిమిత్తం కష్టపడుతున్నాయి ప్రియరా? ఈ జీవిత కాలం అంతా మన కోసమేనా? మన కోసం మనం కష్టపడకుండా మనకి ఎంత అన్నం కావాలండి? నాకు ఇంత అన్నం సరిపోద్ది, అంతకు మించి తినగలనా? ఒకవేళ బిర్యానీ ఉండేరనుకోండి, మీరు ఎవరైనా పిలిచారనుకోండి, ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినగలను, అంతే కదా? అంతకు మించి ఎక్కువ తినలేను ప్రియరా. మన దగ్గర ఉన్న దాన్ని ప్రియరా మనము ఇతరులకు పెట్టేవారుగా ఉండాలి, ఇతరులకు మనము సహాయము చేసేవారుగా ఉండాలి. ఒకవేళ మన దగ్గర లేకపోయినా ఆ మనసు నీకు ఉందనుకోండి, దేవుడు నిన్ను పెట్టేవాడిగా పెట్టేదానిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఏంటి ఒకవేళ మన దగ్గర లేకపోయినా, జాగ్రత్తగా వినాలి, మన దగ్గర లేకపోయినా ఆ మనసు నీకు ఉందనుకోండి, అయ్యో నేను ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు నేను సహాయం చేయాలి, ఇతరులకు నేను పెట్టాలని మనసు నీకున్నప్పుడు పెట్టేదానిగా నిన్ను చేస్తాడు, పెట్టేవాడిగా నిన్ను దేవుడు నిలబెడతాడండి. అప్పుడు మనం అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రవ్వా, ఒకప్పుడు నా దగ్గర లేదు, ఉంటే బాగున్నాను అనుకున్నాను, ఇదిగో నాకు అన్నీ ఇచ్చావు, ఇప్పుడు నేను పెడతాను ప్రవ్వా, ఇప్పుడు నేను ఇస్తాను ప్రవ్వా, ఇప్పుడు నేను సహాయం చేస్తాను ప్రవ్వా అనుకోవాలి ప్రియారా. అవి అందుకే అంటాడు కదా ఇక్కడ, సత్క్రియలను అంటాడు. ఏమన్నాడు? పునాది, మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును. ఏంటి మంచి పనులు చేయాలంటే కొన్నిసార్లు ధనం కూడా అవసరం అండి. ఏం ధనం లేదనుకోండి, మంచి పనులు ఎలా చేయగలమండి? చేయాలని మనసు ఉంటే సరిపో, ధనం కూడా అవసరం. కానీ ఆ ధనాన్ని ప్రియరా మన వరకు వచ్చేసరికి ఏంటి మనము ఆ యొక్క దాన్ని ఖర్చు పెట్టలేని వారుగా మనం ఉండిపోకూడదు, మేలు చేసేవారుగా ఉండాలి, ఏంటి సహాయం చేసేవారుగా ఉండాలి. ఇంకొక మంచి మాట నేను చూపించేసి ముగించేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం. త్వరగా మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మును చేర్చుకొందిరని మీతో చెప్పుచున్నాను. చూడండి, మిక్కిలి కొంచెములు నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములు అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అంటే తెలుసా, మనం కొద్దిలోనే మనం ఏం చేయాలట? మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడట. ఏంటి, మనకు చిన్న ఉద్యోగం దొరికింది అనుకోండి, దానిలో మనం నమ్మకంగా పనిచేసాం అనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు? మనకి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తాడండి. ఆ చిన్న ఉద్యోగాన్ని మనం నమ్మకంగా చేసినప్పుడు ఏంటి, ఇంకా మనము పెద్ద పోస్టులోకి మనం వెళ్తాము. చూడండి, అదే లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. పరలోకమందు అక్షయ విషయమే ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండును అక్కడని మీ హృదయం ఉండును. ఏంటి, పరలోకంలో ధనం సమకూర్చుకోమంటున్నాడు. పరలోకంలో ధనాన్ని ఎవరు దోచుకెళ్ళలేరట, ఎవరు పట్టుకెళ్ళలేరు. అక్కడ ధనం పాడైపోదు, తుప్పు పట్టదు. అక్కడ ఒక వ్యక్తి ఇది మారదు అంటే మారకుండా అవ్వదు. అక్కడ ఎవరు దాన్ని ఏంటి ఇది పని చేయదని చెప్పడానికి కూడా వీలు పడదు ప్రియరా. అందుకే మనం పరలోకంలో మనం ఏం చేయాలంటే ధనాన్ని సమకూర్చుకోవాలా. నిన్న నేను బ్యాంక్కి వెళ్ళానండి, చాలా రోజుల నుంచి బ్యాంక్ అకౌంట్ వాడటం మానేశాను, ఒక 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఎందుకని మంచిది వెళ్ళాలని వెళ్ళినప్పుడు చెప్పారు అక్కడ, స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉండడం చాలా మంచిదండి, దీన్ని రన్ చేయండి అని చెప్పారు. ఏంటి మొత్తం మీద ఒక 200 రూపాయలు వేసి అకౌంట్ బ్రతికించాను.
అయితే అక్కడ చిన్న విషయం జరిగింది. ఇద్దరు వచ్చారండి. ఇద్దరు 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 ఆడవాళ్ళు వచ్చారు. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఇంచుమించు ఎంత డబ్బు తీసుకొని వచ్చారు. ఎంత డబ్బు తీసుకొని వచ్చి ఎన్ని సార్లు లెక్క పెడుతున్నారో, ఇంచుమించు ఒక 3,00,000 4,00,000 ఉన్నాయి అవి. ఎన్నిసార్లు లెక్క పెడుతున్నారో, అస్సలు ఎన్నిసార్లు లెక్క పెట్టినా లెక్క మళ్ళీ మర్చిపోతున్నారో. ఆయన దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా మీరే చూసి బ్యాంకులో వేసాను అంటున్నారు. అమ్మ మేము వేయకూడదు, మీరు రాసుకొని రావాలంటే పాపం వాళ్ళకి చదువు లేదు. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళిద్దరు అడుక్కునే వాళ్ళండి. ఆ బ్యాంక్ మేనేజర్ ఆశ్చర్యపోతున్నాడు. వాళ్ళ అవతారం బాలేదు, ఎవరైనా ఎక్కడైనా దొంగతనం చేశారా వీళ్ళు, ఇంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు. ఏమ్మా ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మీరు బ్యాంకులో వేస్తున్నారంటే వాళ్ళు అంటున్నారు, మేము ఊరు వెళ్ళిపోతున్నామండి, మా ఇంట్లో ఎంత డబ్బు ఉంటే అది మా ఇంట్లో వాళ్ళు ఎవరో తీసేసుకుంటారండి, అందుకే మేము బ్యాంకులో వేసుకుంటున్నామండి అంటున్నారు. వాళ్ళ దగ్గర పాన్ కార్డు కూడా ఉందండి. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి అక్కడ బ్యాంకులో అందరూ నవ్వుతున్నారు. ఆ డబ్బులు వాళ్ళు లెక్క పెడుతూ ఉంటే వాళ్ళు లెక్క తేలట్లేదు, ఎంత డబ్బు వీళ్ళకి ఎలా వచ్చిందా అని. వాళ్ళ భయం ఏంటి, ఇంట్లో ఉంటే ఎవరో పట్టుకెళ్ళిపోతారేమో. అలా అంటున్నారు. ఆఖరికి మేము ఇల్లు కట్టుకోవాలని దాచుకున్నామండి ఎంత డబ్బు అంటున్నారు. అడుక్కుంటారండి, మన డైరీ ఫండ్ సెంటర్లో అడుక్కుంటారు ఇద్దరు ఆడవాళ్ళు, మీరు చూసే ఉంటారు. చాలాసార్లు లావణి రెస్టారెంట్ దగ్గర ఉంటారు వాళ్ళు. ఏంటి చాలా మన ప్రాంతంలోనే చాలాసార్లు ఎక్కడ భోజనం లేని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ కల్పన సెంటర్లు అడుక్కుంటారు, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఇద్దరు ఆడవాళ్ళు అంత డబ్బు తీసుకుని వచ్చారు. వాళ్ళు భయం ఏంటి తెలుసా, ఇంట్లో ఉండి ఎవరో పట్టుకెళ్ళిపోతారని భయం. అదే ప్రియరా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటే, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటే ప్రియరా, అది అది దొంగలు ఎత్తుకొని వెళ్ళరట. అది ఎవరు కూడా ఏంటి పట్టుకెళ్ళిపోరట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూడండి, మంచి మాట కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదెరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకుని, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. నీ ధనము ఎక్కడ ఉండును, అక్కడ నీ హృదయం ఉండును. ప్రియరా, ఏంటి మన ధనము పరలోకంలో సమకూర్చుకోవాలనుకుంటున్నప్పుడు మన హృదయం కూడా పరలోకంలో ఉంటుందట. ఏంటి మనము భూమి మీద మన ధనం సమకూర్చుకుంటే మన మనసంతా ధనం మీద ఉంటుందట. అందుకంటాడు, భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకొనవద్దు. అలాగని కష్టపడొద్దా పాస్టర్ గారు, పని చేయొద్దంటే కష్టపడాలి, పని చేయాలి. అది నీ అవసరముల నిమిత్తము, ఇతరులకు సహాయము చేయడానికి నిమిత్తము. మనం అలాంటి మనసుతో ఉన్నప్పుడు మనము కష్టపడేది చిన్నదైనా దేవుడు దాన్ని అంచులంచులుగా ఆశీర్వదిస్తాడండి. అంటాడు కదా కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. ప్రియరా, మన కష్టార్జితాన్ని మనము అనుభవించగలుగుతాం. కనుక ప్రియరా, నేనంటాను, మనము పరలోక ధనం గురించి ఎక్కువ మనము ఆశ కలిగి ఉండాలి. పరలోకులు ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎక్కడేం చేయాలి, ధనాన్ని ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. ఆ ధనాన్ని ఇతరులకు మనం ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. అప్పుడు ప్రియరా, దేవుడు మనల్ని చూసి, మీరు నా కొరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ధనాన్ని మీరు విడిచిపెట్టారు, పరలోక రాజ్యంలో మీకు గొప్ప స్థితిని ఇస్తాను అని చెప్తాడండి ఆయన. కాబట్టి ప్రియరా, మనము దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దరిద్రతలో ఉండాలని దేవుడు కోరుకోవాలి. మనం ధనవంతులుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ఆస్తి కర్తలుగా నేను మిమ్మల్ని చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆయన. మీరు ఆశీర్వాదములకు వారసులగుటకే నేను మిమ్మల్ని పిలిచానని చెప్పాడు ఆయన. మన జీవిత కాలంలో ప్రియరా, మనం ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. కాకినాడలో ప్రియరా ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. ఒకరోజు ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి పిలిచారు. లాజరు, పలానా తారీఖుని నువ్వు మా ఇంటికి రావాలని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. ఎందుకు రమ్మన్నారు, ఇంకో విషయం చెప్పారు, ఎవరికి చెప్పొద్దని చెప్పారు. చాలా సీక్రెట్గా రమ్మంటున్నారు, ఎవరైనా మీద ఏదైనా నింద వేశారా, ఏదైనా ఆరోపణలు వేశారా, ఎంత సీక్రెట్గా నన్ను రమ్మంటున్నారు అని నేను చాలా భయపడ్డాను. భయపడుతూ ప్రియరా, నేను మొత్తం మీద వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నా ఆలోచన ఎలా ఉన్నాయంటే, ఒకవేళ ఈయన పాస్టర్ గారు హైదరాబాదు ఎక్కడికో వెళ్తున్నారేమో, ఆయనతో నన్ను తోడు రమ్మంటున్నారేమో అనుకుంటూ మొత్తం మీద ఏదో జరుగుతుందిలే అని ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియరా, నాలాగే ఒక 3-4 కూర్చొని ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పారు, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, ఈరోజు నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను అన్నాడండి.
చాలా పెద్ద సేవకుడు, నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నప్పుడు ఏంటి ఎవరికి వాళ్ళు అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయ్యా మీరు చాలా గొప్పవారు, చాలా పెద్దవారు, మేము మీ గేటు దగ్గర కూడా మేము ఉండడానికి అర్హత లేదయ్యా, ఏంటి మాకు ఎలాంటి యోగ్యతనిచ్చావంటే ఆయన ఒక మాట చెప్పాడు. నేను లాజర్ని చూశాను, లాజర్ని చూసినప్పుడు లాజర్కి ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాను. అప్పుడు నాకు మళ్ళా అనిపించింది, లాజర్ లాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారో సేవలో ఉండి ఏంటి సంఘం సహకారం లేక ఏంటి చిన్న సంఘంతో ఉంటూ ఏంటి అవి ఏ విధమైన పోషణ లేక లాజర్ లాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారు అని ఆలోచన చేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు కొంతమందిని పాస్టర్ గారికి చూపించారట. ఇంచుమించు ఒక 10 మందిని ఆ పాస్టర్ గారు పిలిచారు. పిలిచి ఏం చేశారు తెలుసా, మాకు అందరికీ కూడా 1000 రూపాయలు చేతిలో పెట్టి ఆయన పక్కలో కూర్చోపెట్టుకొని భోజనం పెట్టి ఆ రోజు మా అందరి కోసం ప్రార్థన చేసి పంపించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి అది ఇంచుమించు 2 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. అయితే నేను కొన్ని రోజులు ఒక 2-3 నెలలు నేను వెళ్ళలేదు. నాకు వేరే ప్రార్థన ఉండడం వల్ల, వేరే వేరే ప్రాంతాలు ఉండడం వల్ల నేను ఆ యొక్క ప్రార్థనకి నేను వెళ్ళలేదు. ప్రార్థనకు వెళ్ళకపోయేసరికి ఇంకా లాజర్ని దేవుడు ఆశీర్వదించాడేమో, అందుకే లాజరు వద్దనుకున్నాడేమో, సరే లాజర్ని తీసేద్దామని వారు నిర్ణయం చేసుకొని అనుకున్నారు. అయితే నాకు తెలియదు వారు వద్దనుకున్నారనే విషయం. నేను మామూలుగా వెళ్ళిపోయాను ఒక 3 నెలల తర్వాత. వెళ్ళిన తర్వాత అదేంటి లాజరు మళ్ళా వచ్చావు, నువ్వు రావేమో అనుకున్నావు, మానేసవేమో అనుకున్నావు, మరి నీకు ఇస్తున్న 1000 రూపాయలు మేము ఇంకొకరికి ఇస్తున్నామని చెప్పినప్పుడు ఓకేనండి అయితే మీ ఇష్టం అని చెప్పాను. అయితే పాస్టర్ గారు ఒక మాట అన్నారు, నేను లాజర్ని చూసే పరిచర్య ప్రారంభించాను, లాజర్ లేకపోతే ఎలాగా అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు ఆయన. ఒక మాట ఏమన్నా తెలుసా, నేను ఇచ్చినటువంటి 1000 రూపాయలతో ఆయన కొంతమందికి సహాయం చేస్తున్నాడు. ఆయన ఎవరో వాళ్ళ సంఘంలో గంగవరంలో ఎవరో ఒక ఆమెకు డెంగ్యూ వ్యాధి వచ్చిందట. ఆ రోజు ఆయన దగ్గర కనీసం ఆమె చేతిలో పెట్టడానికి ఏమీ లేవట. ఆ రోజు మరి నేను ఇచ్చిన 1000 రూపాయలతోనే ఆ రోజు ఆయన ఆ యొక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ కొని వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మరి నేను ఇచ్చిన దాన్ని తను తీసుకోకుండా ఇతరులకి ఇది చెందాలని, ఇతరులకు ఉపయోగపడాలని మరి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. లాజర్ లేకపోతే ఎలాగా అని మరలా నన్ను లాజర్ ఇంకెప్పుడు నువ్వు మానొద్దమ్మా, నువ్వు ప్రతిరోజు ప్రతి నెల రావాలి, ఇక్కడ నువ్వు కానుక తీసుకోవాలి, మా కోసం ప్రార్థన చేయాలని చెప్పారండి. మేము ప్రతి నెల వెళ్తాను, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, చక్కగా మా చేతిలో కానుక పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తారు. అలా ప్రియరా, మనం ఎక్కడైనా కూడా మనం ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మనస్సు, ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన మనలో ఉంటున్నప్పుడు మన చేతులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. అది ఏ రూపంగా మన చేతులు ఆశీర్వించబడతాయో మనకే తెలియదు. మన మనసు ఏమైనా తెలుసా, ఇతరులకు సహాయం చేసే మనస్సు మనము కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని మనము కలిగి ఉంటున్నప్పుడు ప్రియరా ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం, ఇతరులకు మనము మేలుకరంగా మారుతాం. మనం ఎప్పుడు కూడా ప్రియరా అయ్యో నేను కష్టపడుకుంటున్నాను కదా నాకు సరిపోద్ది అని ఎప్పుడు మన గురించే మనం ఆలోచించకూడదండి. మన గురించే మనం ఇప్పుడు కూడా మన గురించి ఇతరులకు ఎలా సహాయం చేయాలి, వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, వారు ఏ కష్టంలో ఉన్నారో, వారు ఏ సమస్యల్లో ఉన్నారో, నా చేతనైనంత వరకు నేను సహాయం చెయ్యాలి అనేటువంటి మంచి దృక్పథంతో మనం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నాకు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడిన మాట చాలా ఇష్టం. అక్కడ ఒక మంచి మాట రాయబడింది, చూడండి మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, కాదు సామెతల గ్రంథము 8వ వచనం చూసారు, 3వ అధ్యాయం తీసారా, చూడండి 27వ వచనం అండి. చదవండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుతీయకుము. దేవునికి మహిమ కలుగునుగాక. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని సహాయం అడిగినప్పుడు ఎవరైనా చెప్పకూడదట. ఉంటే ఖచ్చితంగా మనం చెయ్యాలంటండి, లేకపోతే లేదని నిర్భయంగా మనం చెప్పవచ్చు. మేలు చేయట నీ చేతనైనప్పుడు అది ఎవరైతే అర్హులుగా ఉన్నారో, ఎవరికైతే అవసరమై ఉందో దాన్ని చేయకుండా మనం వెనుతీయకూడదండి. మనము మేలు చేసేవారుగా ఉండాలి.
మనము సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. ఏంటి ఆ మనస్సు మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఆయన మనలను నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలు మనందరి విడుకులో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.